శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు పొద్దున 11 గంటలకు సుమారు 10 నెలల నుంచి ఉండి ఇప్పలేదు. ఈరోజు ఉండి ఇప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఆ ఉండి లెక్కింపు జరిగింది. దాదాపుగా 10 నెలలు జరుగుతుంది కాబట్టి దాదాపుగా 9,66,961 రూపాయి రావడం జరిగింది. స్వామివారి ఉండే ఆదాయము ఎండి బంగారము అది ఎక్కడ కూడా దాన్ని మనం జోకలే కాబట్టి మరి ఉండిల్నే మళ్ళీ దాన్ని భద్రపరచడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క 9 వచ్చినటువంటి ఈ 10 నెలల ఆదాయము ఉండి ఆదాయం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క స్వామివారి భక్తులు వారి కోరిక మేరకు వేసినటువంటి ఉండే ఆదాయము ఈరోజు తీయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ ఇంకా సిబ్బంది కూడా ఎంతో కష్టపడితే ఆ ఉండే ఆదాయం అంతా రావడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు కానీ ఈవో నరేందర్ రెడ్డి గారి కూడా మరి అదేవిధంగా ఇక్కడ క్లర్కు వీరయ్య కానీ వాణి కానీ కూడా మరి మా యొక్క ధర్మకర్తలు కూడా చాలా వరకు ఇక్కడ రోజు రోజుకి ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఆరాధిస్తూ మేము కూడా వారిని కూడా ఏంటంటే మరి రేపు 11, 12, 13 జరగబోయే బ్రహ్మ ఉత్సవాలకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఈవో గారు కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న పూజలు కూడా అందరి సహాయ సహకారంతోటి పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఈ ఉత్సవాలను మంచిగా జరుపుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు జాతర సందర్భంగా మన వృక్ష పూజ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎందుకంటే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి మాత్యం ఏంటంటే అగ్నిగుండాలతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అగ్నిగుండాలు కూడా ఖచ్చితంగా ఆ చెట్టు వృక్ష పూజ అనేది చేయడం జరిగింది. అది ఈరోజు పొద్దున 10 గంటలకు అట్లా జరిగింది. మరి అదేవిధంగా ఇంకా రేపు మున్ముందు కూడా జరగబోయేది ఏదున్నా కూడా రేపు మామూలుగా 25 తారీఖు కానీ 26 తారీఖు నుంచి కూడా ఇక్కడ ఈ గుడికి కలర్స్ కానీ సున్నాలు కానీ మరి అదేవిధంగా పందిళ్ళు తర్వాత నిన్ననే మొన్న మాట్లాడిన లైటింగ్ సిస్టమ్ కూడా ఈసారి అన్నీ కూడా ఒక 4-5 రోజుల ముందే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఈవో గారు నరేందర్ రెడ్డి గారు కూడా ఈ గతంలో ఇంకా ఎన్నో 70 అక్కడ ఉన్నాయి గుళ్ళు అని చెప్తా ఉన్నాడు. దీని మీద ఈ జాతర అయిపోయేంత వరకు ఖచ్చితంగా ఇక్కడ పట్టించుకొని దీన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని విధాలా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కూడా నేను ఈవో గారిని కోరుతున్నా, పూజలను కూడా కోరుతున్నా. అదేవిధంగా నాతో ఉన్నటువంటి ఈ యొక్క గుడికి నెంబర్ల జాతర ఉన్నటువంటి డైరెక్టర్లకు కూడా అందరం కూడా కలిసి ఈ జాతరను ఎంతో ఆనందంగా జరపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశము లింగబసవేశ్వర స్వామి గారు ఇచ్చినందుకు వారికి కూడా ఎప్పుడైనా కూడా ఎంతో ఆరాధిస్తూ ఆయన నిజంగా కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఎవరికైనా కలిస్తే ఏదైనా కూడా ఇచ్చేసినటువంటి దేవుడు. కాబట్టి నేను కూడా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు జాతర చేస్తే 3 సంవత్సరాలు. మరి ఆ అవకాశం ఆ భగవంతుడు నాకు ఒక్కరికే కల్పించాడని అనుకుంటూ ఉన్నాను. ఇంతకన్నా ముందు అయితే ఏ చైర్మన్ అయినా కూడా 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఉండే పోయింది. కాబట్టి మరి ఆ దేవుడు ఎప్పటికి కూడా మమ్ములను మా సిబ్బందిని కూడా ఎంతో ఆరాధనగా మమ్మల్ని తీర్చిదిద్దుతాడని చెప్పేసి ఆ భగవంతుని కూడా వేడుకుంటా ఉన్నాను. జై లింగబసవేశ్వర స్వామి. శ్రీ లింగబసవేశ్వర స్వామి నమః. వచ్చే నెల ఫిబ్రవరి 11, 12, 13 బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి. బహుళ నవమి, దశమి, ఏకాదశి రోజుల్లో నవమి నాడు 11వ తారీఖు నాడు కళ్యాణము, 12వ తారీఖు అగ్నిగుండాలు, 13వ తారీఖు రథోత్సవము. ఈసారి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు అగ్నిగుండాలకు ముహూర్తం సమిధలు కొట్టడం జరిగింది. వృక్షరాజ పూజ చేసి మా చైర్మన్ గారు, ఈవో గారు, అలాగే దేవాలయం
మెంబర్స్ అందరు కలిసి ఈరోజు గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా ఈరోజు ఆ సమిధలు సేకరించడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి పనులన్నీ. ఇక ఈసారి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి తలుస్తూ వచ్చే జనాలు కూడా బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈసారి మేడారం జాతర ఉంది, మరి ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి మనం. सेन राम राम पावजे मीना 11 12 13 तारीखेर आमण जात्रा छ 11 तारीखेर गांव भे देवेर वाया छ 12 तारीखेर अग्निगुंडाल छ 13 तारीखेर रतम छ ये जात्रा आंगज आमण गाय मेडारम जात्रा हारी छ जावाळ जाते भी पण ये सारी भी आमण ब्रह्मांडंगा करणो दान केले रेचा ये जात्रा तमसे प्रत्येकंगा 11 तारीखे राताणे देवेर कल्याणम देख लेनो 12 तारीखेर अग्निगुंडाल देख लेनो 13 तारीखेर गांव भे रथोत्सव देख लेन तमार देवेर तमार कोरिकल काय से तीरस गिताणी से आमण गोर भाई उन कोर ले नमस्ते।